దిగాలి కట్టిందన్నా కత్తి కింద పడ్డ కూడా ఎక్కువ ఏం లేదు 2 నిమిషాలు ఆడామే బట్టలు ఇప్పుడు ఇట్లా చేసుకొని వచ్చింది సార్ నాది ఏం తప్పు లేదు కింద పెట్టిండు మొత్తం దొంగతనాలు చేస్తాడు ఇంట్లో చూడిపోతే ఎన్ని సామాన్లు దొంగతనాలు చేస్తాడు అవి అమ్మకి రమ్మని కొట్టితే పోకపోతే ఎగ్గిసంటి కథలు చేస్తాడు 1 కిలోమీటర్ పడేసి మొత్తం భార్యను అంటే కత్తి పట్టి తొడల పైన కానీ చేతుల పట్టిన ముఖం మీద మొత్తం గీకి విపరీతమైన రక్తం చేయడం జరిగింది. ఆమెను ఎంటికలు పట్టేసి బయటకు లాగడం జరిగింది. అయితే ఆమెను అంటే అమ్మిపియకుండా నీకు ఇజ్జత్ తీస్తా, మొత్తం నీకు సమాజంలో విలువ లేకుండా వేస్తా అని చెప్పేసి మొత్తం ఇంతనే ఆమె చీరే రైకంతా మొత్తం విప్పేసి నగ్నంగా రోడ్డు మీద 1 కిలోమీటర్ దూరం నడిపిస్తా, ఎవరు అడ్డం వచ్చినా కానీ వాళ్ళు కత్తితో దాడి చేస్తా అని చెప్పేసి అతను ఆ కత్తి కూడా మటన్ నరికే కత్తి తీసుకొని వచ్చి అంటే ఇతరులు భయపడ్డ రీతిలో కాబట్టి ఆమెను ఇంట్లో కలిసి మొత్తం చికెన్ గా పట్టుకొని బయటకు రావడం జరిగింది. ఎందుకనంటే నువ్వు నాకు సామాన్ అమ్మిపోయకుంటే నీకు మొత్తము నీ ఇజ్జత్ విలువ తీసేస్తా అని చెప్పేసి నీకు ఈ రోజు నిన్ను చంపేసి ఎవడో అడ్డమసడు రానని చెప్పేసి నాకు జైలే నాకు ఇల్లు అని చెప్పేసి ఆమె అనుకుంటా మొత్తము బయటకు లాక్కున్న ప్రయత్నం చేసిండు. అయితే ఆమె ఎన్నో క్రమంలోనే అక్కడ ఉన్న కెనాల్ కట్ట ఉన్నది, ఆ కెనాల్ కట్టలు వీరి చేతుల ప్రాణం ఎందుకోవాలని చెప్పేసి కెనాల్ కట్టలో ప్రాణం తీసుకుంటా అని చెప్పేసి అక్కడ ఆ నీళ్ళలో దుంకడం జరిగింది. ఆ నీళ్లు మొత్తము అంటే ఆమెకు ఈ మెడదాకా రావడం జరిగింది కాబట్టి ఆమె అక్కడ చనిపోలేదు. వీడు ఎంతనే ఆమె దుంకగానే ఆ కత్తి పట్టుకొని ఆ నీళ్ళలోకి దుంకడం జరిగింది. మళ్ళా